రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. నేను మీ సాయి. రైట్, ఇవాల్టి ప్రైమ్ నైట్ స్పెషల్ డిబేట్లో కార్యక్రమంలో భాగంగా నిన్నటి వరకు తెలంగాణ బీజేపీ నేతలు సైలెంట్గా ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావడంతో ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో తెలియక టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్నారు. ఇక చట్టం తన పని తాను చేసుకుపోతోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దలు చెప్పారో ఏమో తెలియదు కానీ తెలంగాణ కమలదళం మాత్రం దీనికి సంబంధించినటువంటి సారథి రామచంద్రరావు ఒక్కసారిగా స్వరాన్ని పెంచారు. బీఆర్ఎస్పై ఒక విధంగా ఒంటి కాలిపై లేచారు. అటాకింగ్ మోడ్లోకి వెళ్లారు ఆయన. ఇక నేరుగా దాడి మొదలు పెట్టారు. బండి భగీరథ్ కేసులో బండి సంజయ్పై చేసినటువంటి విమర్శలకు సూటిగా ప్రశ్నలు సంధించారు రామచంద్రరావు. ఇక బీఆర్ఎస్కు మరో కార్యక్రమం లేనట్టుగా బండి సంజయ్పై పడిందంటూ కూడా నిప్పులు చెరిగారు ఆయన. అయితే కవిత లిక్కర్ కేసుకు సంబంధించి అదే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. లిక్కర్ కేసులో కవిత జైల్లోకి వెళ్తే కనుక కేసీఆర్ కేటీఆర్ రాజీనామా చేశారా అనేది రామచంద్రరావు ప్రశ్న. ఇక సంజయ్ తప్పు చేస్తే కనుక తమది బాధ్యత అని ఎలా అంటున్నారు? ఇన్నాళ్ళు నోరెత్తని బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు స్వరాన్ని పెంచారు? ఢిల్లీ బీజేపీ పెద్దల నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయా, లేక ఒకే సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్కు ప్రశ్నల వర్షం కురిపించడం వెనుక పెద్ద కథ ఉందా? రైట్, తెలంగాణలో రాజకీయం సీన్ మారుతోందా? నేరుగా రాజకీయ యుద్ధం మొదలైనట్టుగా. రైట్, డిబేట్లోకి వెళ్ళే ముందు అసలు రామచంద్రరావు దీనికి సంబంధించినటువంటి ఏం మాట్లాడారు, ఆయన ఎలాంటి ప్రశ్నలు సంధించారని ఒకసారి ప్లే చేసి చూద్దాం. అంతేకాదు, మీ కుటుంబంలోనే ఒక మహిళ సారా వ్యాపారంలో కోట్లాది రూపాయల కమిషన్ తీసుకుంటే జైలుకు పంపిస్తే మీరు రిజైన్ చేశారా? అది ఖాయమే కదా. మీరు రిజైన్ చేశారా? మీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను, మీరు చేస్తున్నది విష ప్రచారం. ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మీరు ఎక్కడ ఫార్ములా కేసులో అరెస్ట్ అవుతారనో, మీ పెదవులు ఎక్కడ కాళేశ్వరంలో ఇరుక్కుంటారనో భయానికి ఈరోజు బీజేపీ మీద ఇటువంటి అబద్ధాలు వేస్తా ఉన్నారు. రైట్, మొత్తం మీద బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఘాటు వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. సో పొలిటికల్ హీట్గా బండి భగీరథ్ కేసు అనేది మారినట్టుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు కూడా చూసుకున్నట్టయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానివ్వండి, తదితర నాయకులు కానివ్వండి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పెద్ద ఎత్తున కూడా ఇటు సపోర్టివ్గా అటు నెగిటివ్గా కూడా చాలా మటుకు మాట్లాడారు. రైట్, మొత్తం మీద అయితే ఈ ఎపిసోడ్ అయితే దాదాపుగా ఒక 10 రోజుల నుండి కూడా నడుస్తూ ఉంది. అసలు బండి భగీరథ్ సంబంధించిన తప్పు చేశాడా, ఆ అమ్మాయి మైనరా మేజరా, అసలు ఏం జరుగుతోంది, ఎందుకు కనబడడం లేదు, బండి సంజయ్ కాపాడుతున్నాడా అనే అంశాలకు సంబంధించి కూడా కోకొల్లో అనేటువంటి ప్రశ్నలు కూడా తెర మీదకి వచ్చినాయి. రైట్, మొత్తం మీద అయితే అసలు ఏం జరుగుతోంది? బండి భగీరథ్ కేసు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా హీట్ పెంచుతోందా? అసలు ఏం జరగబోతోంది తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా? ఒక మంచి అస్త్రం దొరికిందా బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ అనేది మనం సంబంధించినటువంటి చర్చలో భాగంగా అసలు ఏం జరగబోతోంది అనే సంబంధించి కూడా ఈరోజు చర్చలో మనం మాట్లాడదాం. రైట్, ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి బీజేపీ నాయకులైనటువంటి ఎలిమినేటి నరసింహారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే సుమిత్రానంద్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి నరసింహారెడ్డి గారు, సుమిత్రానంద్ గారు. రైట్, బీజేపీకి సంబంధించినటువంటి నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు సుమిత్రానంద్ గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, మొత్తం మీద మీకు ఒక మంచి అస్త్రం దొరికినట్టుగా అనిపిస్తుంది నాకైతే, మీరేమంటారు? నమస్తే అండి, మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకి అలాగే బీజేపీ ప్రతినిధి సోదరులకి నమస్తే. జై తెలంగాణ. ఇది అస్త్రం ఎంత మాత్రం కాదు, ఇలాంటి పరిస్థితులు రాకూడదు, ఇలాంటి పరిణామాలు జరగకూడదు. ఇది అస్త్రంగా మేము భావించడం లేదు. బండి సంజయ్ గారు చేజేతులా చేసుకున్నటువంటి నష్టంలా అటు ఒక ఆడపిల్ల జీవితాన్ని బజార్న పెట్టిన తీరు, కుటుంబంలోనే సమస్యను పరిష్కరించకుండా దాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డళ్ళ వరకు తీసుకొచ్చింది అనేటువంటిది నా భావన అండి. ఎప్పుడైతే ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు బండి సంజయ్ గారిని కలిసిండ్రో అప్పుడు సమస్య పరిష్కారానికి ఆయన మాట్లాడాల్సింది. పైపెచ్చి అట్లా మాట్లాడకుండా అమ్మాయి మీద అభండాలు వేస్తూ నిర్మల్ PS లో కంప్లైంట్ చేసి ఆ తర్వాత హనీ ట్రాప్ కేసు పెట్టి మరి కొడుకును మందలించాల్సినటువంటి బండి సంజయ్ కొడుకును వెనకేసుకొచ్చి ఆ కుటుంబాన్ని బెదిరించిన తీరు ఆయనకు నష్టాన్ని కలిగించింది, వాస్తవాలను బయటకు రప్పించింది. లేదనంటే దాదాపుగా అమ్మాయికి జనవరిలోనే బ్రేకప్ చెప్పిండంట. జనవరి నుంచి ఆ కుటుంబం ఆ అమ్మాయిని కాపాడుకునే పనిలో, అమ్మాయి
ఏదైతే డిప్రెషన్ కు లోనే ఆత్మహత్య యత్నం చేసిందో మరి కౌన్సిలింగ్ ఇప్పించి కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ కుటుంబం. అటువంటి తరుణంలో మళ్ళీ ఆ అమ్మాయి యొక్క సుమిత్రానంద్ గారు ఇదంతా కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే, ఇదంతా కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ గారు తదితరటువంటి నాయకులు మాత్రమే బండి భగీరథ్ సంబంధించినటువంటి కేసు పైన కూడా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు మిగతా నాయకులు మాట్లాడలేకపోయారు? బీఆర్ఎస్ కు సంబంధించి మిగతా అంటారా, మిగతా పార్టీలు అంటుంటారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ గారే హైలైట్ అయ్యారు ఇందులో. లేదండి, అందరం మాట్లాడాం. నేను కూడా చాలా డిబేట్స్ లో మాట్లాడా. మొదటి నాడు ప్రెస్ మీట్ పెట్టిన నేను ఆర్ఎస్ గారి కన్నా ముందు తర్వాత రోజు నేను కూడా పద్మా దేవేందర్ రెడ్డి గారు కానీ, నేను కానీ, మా మహిళా విభాగం కానీ, మిగతా నేతలు కానీ అందరూ స్పందించిండ్రు. కాంగ్రెస్ ఎట్లాగో కుమ్ముక్కు బండి గారు రక్షణ కవచంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాపాడే ప్రయత్నమే చేసిండ్రు. ఇక బీజేపీ కుటుంబ వ్యవహారం అంటది ఎంత దుర్మార్గము. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రామచంద్రరావు గారు ఆయన, మీరు ఇందాక పరిచయ వాక్యాలు చెప్తూ ఆయన అసలు ముందు స్పందించలేదు, ఇప్పటికిప్పుడు స్పందించిండ్రంటారు. మొదటి నుంచి అది కుటుంబ వ్యవహారం అనే మాట్లాడుతూ వస్తున్నారు. కుటుంబ వ్యవహారం ఎట్లయితుంది? ఒక ఆడపిల్లకు బేటీ బచావో నినాదము కుటుంబాలకే ఇచ్చిండ్రా? ప్రభుత్వం బాధ్యత కాదా? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఒక సమాజంలో ఉన్నటువంటి మహిళల యొక్క, ఆడపిల్లల యొక్క ధన మాన ప్రాణాలకు కాపాడాల్సినటువంటి బాధ్యతలు ఆయన లేరా? శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి స్థానంలో ఆయన లేరా? సుమిత్రానంద్ గారు ఇప్పుడు రామచంద్రరావు గారు ఏమంటున్నారు? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కనుక జైల్లోకి వెళ్ళింది కదా, దానికి సంబంధించి రాజీనామా చేస్తారా? ఎందుకు బండి సంజయ్ మీద ఎంత టార్గెట్ చేస్తున్నారు? కక్ష రాజకీయాలు ఎందుకని ఆయన డైరెక్ట్గా అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అవును చెప్తాను. కవిత గారి విషయంలో మేము ఎప్పుడన్నా కవిత గారిని దాచామా? కవిత గారు విచారణకు సహకరించని సందర్భం ఉన్నదా? కవిత గారు విచారణకు సహకరించని సందర్భం ఒకటి ఉన్నదా చెప్పండి. ఆమె తప్పకుండా విచారణకు హాజరైంది. ఆమెను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వెళ్ళింది, తిహార్ జైల్లో. ఎప్పటికి బెయిల్ ఇస్తే అప్పటికి తాను బయటకు వచ్చింది. ఇంకా నేరం జరిగింది జరగలేదు తర్వాత సంగతి. తాను విచారణకు హాజరు కాకుండా ఉండలేదు. దాన్ని పట్టుకొని సారా వ్యాపారం అంటారు. సారాకు మరి మిగతా దానికి తేడా లేదా? సారా ఢిల్లీలో సారా అమ్ముతున్నారా? లిక్కర్ పాలసీ, అది లిక్కర్ స్కామ్ కాదు, లిక్కర్ స్కీమ్. లిక్కర్ పాలసీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సారా అంటారు ఆయన. మరి ఆడపిల్ల మాన రక్షణ విషయంలో బీజేపీ మాట తీరు ఇదేనా? రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు మౌనంగా ఉన్నా మేలే, మీరు మౌనంగా ఉన్నా మేలే. మేము ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాము? దాచిండు కాబట్టి, నిందితుడిని దాచిండు కాబట్టి, బాధిత కుటుంబాన్ని బెదిరించిండు కాబట్టి. అలాగే అదేం సందర్భం అండి? హనుమాన్ ఏక్తా యాత్రలో అక్కడ బెదిరిస్తాడు, పబ్లిక్ గానే బెదిరిస్తాడు. అలాగే ప్రధానమంత్రి వేదికగా మీద నుంచి కాసేపు అయితే ప్రధానమంత్రి గారు మాట్లాడబోతారు. ఆయన రాకముందు ఆ వేదిక మీద నుంచి ఈయనేం మాట్లాడతారు? బండి సంజయ్ గారు హెచ్చరికలు చేస్తారు, బెదిరింపులు చేస్తారు. మరి ఆ సందర్భంలో కొడుకును దాచిపెడతారు. 10 రోజులు 5 బృందాలు గాలిస్తాయి. తానే ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు కొడుకును అప్పగించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. అది కాకుండా నా కొడుకు తప్పు చేయలేడు, నా కుటుంబాన్ని గెలికిండ్రు, నువ్వు ఆ కుటుంబాన్ని గెలికినవా? నీ కొడుకు ఆ కుటుంబాన్ని గెలికిండా? నిన్నెవరన్నా గెలికిరా? బండి సంజయ్ గారు మిమ్మల్ని ఎవ్వరూ గెలకలేరు. మీరే ఆ కుటుంబాన్ని గెలకడం కాదు, హెచ్చరికలు జారీ చేసిండ్రు. నన్ను గెలికిండ్రు, ఒక్కొక్కరు అంతు చూస్తాను మీరు మాట్లాడిండ్రు. అది దేవుడి యాత్రనా ఇంకేమన్నా? దేవుడి పేరు చెప్పుకొని చేసేది ఇదేనా మీరు రాజకీయం? ఆడపిల్ల మానానికి సంబంధించినటువంటి అంశము మీరు రోడ్డున పడేస్తారా? ప్రజలు గమనించరా? ఇగో ఇందుకే బండి సాయి భగీరథ విషయంలో మరి ఏదైతే ఇప్పటిదాకా ఆయన దాచిండో, ఏదైతే ఇప్పటిదాకా సుమిత్రానంద్ గారు ఒక నిమిషం మీరన్నటువంటి మాటలకు నరసింహారెడ్డి గారు ఏమంటున్నారు చూద్దాం. నరసింహారెడ్డి గారు చెప్పండి, సుమిత్రానంద్ గారి మాటలకు మీరేమంటారు? నమస్కారం అండి, సాయిరామ్ గారు, సుమిత్రానందన్ గారు. నమస్తే అండి. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కోర్టులో అప్పీల్ ఉంది కాబట్టి భగీరథ్ అనే వ్యక్తి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఇంటిమేట్ చేయడం జరిగింది. నేను 15 తారీఖు నాడు ఎవిడెన్స్ తోటి వస్తా అని ఇంటిమేట్ చేయడం జరిగింది. 16 తారీఖు నాడు వచ్చి లొంగిపోవడం జరిగింది.
దాంట్లో దాచిపెట్టకపోవడము ఇవన్నీ ఎక్కడ లేవు. వాళ్ళు డైరెక్ట్ కూడా బషీర్ ఆ పోలీస్ స్టేషన్ కి వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. నేను 2 రోజుల తర్వాత వస్తాను ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. కోర్టులో డిసిషన్ పెండింగ్ ఉంది కాబట్టి బెయిల్ పిటిషన్, ఆ పిటిషన్ ఏదైతే డెసిషన్ వచ్చి పిటిషన్ కొట్టేయడం జరిగిందో మర్నాడు భగీరథ్ లొంగిపోవడం జరిగింది. ఆడ తప్పించుకొని దాచిపెట్టి చేయడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. కాకపోతే బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడైతే విష ప్రచారం చేస్తున్నారో నేను మాట్లాడలేదన్న మాట్లాడేటప్పుడు. అయితే మనం గమనిస్తే ఇప్పుడు కవిత గారిది కూడా ఇట్లే అయింది. ఇట్లా రాష్ట్రం అంతటా పోస్టర్లు లేలే. రాష్ట్రం అంతా పోస్టర్లు ఎవరేసిరో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అది ఒక సున్నితమైన విషయం, ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం అని మనందరికీ తెలుసు. అది బహిరంగంగా వేసి పోస్టర్లు వేసి ఇవన్నీ చేసిన వ్యక్తి ఎవరు అనేది మనందరికీ తెలుసు. అయితే ఈ టాలీవుడ్కి సంబంధించి ఈ డ్రగ్స్కి సంబంధించి ఇందులో బాగా అవగాహన ఉన్న వ్యక్తి ఎవరో కూడా రాష్ట్రానికి మొత్తం తెలుసు. ఆయన ఒక సైకోలాగా ఒక కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టి కుటుంబాలను కూడా రాజకీయానికి వాడుకొని చేసే వ్యక్తి కేటీఆర్ అని రాష్ట్రం అంతా కూడా కోడే కూస్తుంది. మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే రైట్ సుమిత్రానంద గారు కేటీఆర్ గారే అని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తా ఉన్నారు. ఆయన వెనకాల ఉన్నారని చెప్పేసి నరసింహారెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు? ఎందుకు బీఆర్ఎస్ బాధితుల వెనుక ఉండొద్దండి? వెనుక కాదు, బాధితుల వెనుక బీఆర్ఎస్ ఎందుకు ఉండొద్దు? బండి సంజయ్ గారే మొదటి నాడే వివాదాన్ని పరిష్కరించి ఉంటే, బండి సంజయ్ గారే తన కొడుకును అప్పగించి ఉంటే, మరి రాష్ట్ర పోలీసు కానీ లేదంటే హోంశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ స్పందించి ఉంటే, నిందితుడిని అప్పగించి ఉంటే బీఆర్ఎస్ ఏం పనండి? మీరు విధులు మర్చిండ్రు కాబట్టి కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అలాగే రాష్ట్ర హోంమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ప్రియమిత్రో అని సంబోధించుకుని నిందితుడిని దాచిండ్రు కాబట్టే, మరి అమ్మాయి ఫోటోలు కాదు కదా, అమ్మాయి ఫోటోలు బహిర్గతం చేసింది బీజేపీ అండి. అమ్మాయి వీడియోలు బహిర్గతం చేసింది బీజేపీ అండి. ఫేక్ కథనాలు సృష్టించి అమ్మాయి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడింది బీజేపీ అండి. వీళ్ళ మాజీ కార్పొరేటర్లు వీళ్ళు బీజేపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక మరి మైనర్ బాలిక పోక్సో కేసులో ఉన్నటువంటి బాలిక చట్ట ప్రకారం ఆమె గోప్యతకు ఎలాంటి భంగం కలిగించొద్దు, అయినప్పటికీ వీళ్ళు ఆమెకు సంబంధించినటువంటి అనేక అంశాలను బహిర్గతం చేయడం, ఆమె తల్లి, ఆమె తండ్రి, ఆమె కుటుంబం యొక్క ఫోటోలు బయట పెట్టడం చేసిర్రు. 14 మంది ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసు అయిందంటే దీన్ని బట్టి ఎవరు ఖర్చు పెట్టిండ్రు, ఎవరు మీడియాను కొనుగోలు చేయగలిగినరు, ఎవరు వార్తలు ప్రసారం కాకుండా చూడగలిగినరు, ఎవరు కోట్లు ఖర్చు పెట్టిండ్రు అనేది ప్రజలకు తెలియదా? మేము కోట్లు కాదు కదా, రూపాయి కూడా ఖర్చు పెట్టలేం. మేము ఎప్పుడైనా బాధితుల పక్షాన ఉన్నాం. మీరు ధాన్యం కొనుగోలు చేయక కళ్ళాల మీద కుప్పగొలుతున్నటువంటి రైతన్నల పక్షాన మేమున్నాం. మీరు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 420 హామీలు ఇచ్చి తుంగలో దొక్కిందో వాటిని అమలు చేయకపోతే ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. రైతన్నలను గోసబెడుతున్నటువంటి తీరు, నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్నటువంటి అన్ని చేస్తున్నారు, కానీ ఇది రాజకీయంగా ఎందుకు వాడుకుంటున్నారు అని చెప్పేసి బీజేపీ యొక్క ప్రధానమైనటువంటి వాదన అండి. ఎందుకు అవుతుందండి? కుటుంబాలు లేని రాజకీయం ఎక్కడుంది? కుటుంబాలు లేని సమాజం ఎక్కడుంది? కుటుంబాల సమూహమే నరసింహారెడ్డి గారు ఒక క్వశ్చన్ వేశారండి సుమిత్రానంద గారు, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. పోస్టర్స్ ఎవరు వేశారు చెప్పండి. పోస్టర్స్ ఎవరు వేశారు? ఆల్రెడీ భగీరథ్ అనే వ్యక్తి లెటర్ ఇచ్చిండు పోలీస్ స్టేషన్ కి. నేను వచ్చి లొంగిపోతాను లెటర్ ఇవ్వడం జరిగింది. 15వ తారీఖు నైట్ హైకోర్టు వరకు ఉండడం జరిగింది. 15వ తారీఖు డిసిషన్ వచ్చిన తర్వాత మరునాడు 15వ తారీఖు నైట్ 12 గంటలకి డిసిషన్ వచ్చిన మరునాడే ఆయన లొంగిపోవడం జరిగింది. ఆడికి తప్పించుకొని తిరగడం స్కోప్ ఏముంది? ఒకటే రోజు కదా. ఇంకొక విషయం తన పేరు వాడుకోవద్దని ఏ తండ్రి అయితే కోర్టుకు పోతాడో ఆ కొడుకు ఇంతకన్నా జీవిత ఖైదు స్థాయిలో. సుమిత్రానంద గారు ఒక నిమిషం, మీరు నరసింహారెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. దీనికి సంబంధించి కూడా బీజేపీ పార్టీ ఇప్పుడు ఎందుకు హైలైట్ అవుతోంది, ఇప్పుడు ఎందుకు మీరు బయటకు వచ్చారు? ఇంతకుముందు నేను ఒక మాట అండి, నా పర్సనల్గా చెప్తున్నటువంటి విషయం,
సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే రఘునందన్ రావు కానివ్వండి, లేకపోతే అరవింద్ కానివ్వండి, లేకపోతే సంబంధించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకుల్లో ఒక 4-5 అనుకుందాం, వాళ్ళకి ఫోన్ చేసి మీరు బండి భగీరథ్ సంబంధించిన ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, మీరు ఎందుకు మాట్లాడట్లేదు, మీ పార్టీకి సంబంధించి కూడా ఒక అమ్మాయికి అన్యాయం అయితే ఇలాంటి చర్యలకు తీసుకోరా, లేకపోతే బయటకు రారా అని చెప్పేసి అంటే ఫోన్ కట్ చేయడము, దానికి సంబంధించి వాగ్వాదం ఏదో ఒకటి చేశారు. సో అది మీకు కూడా తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు? కేసు కోర్టు పరిధిలో ఉందండి. కోర్టు డిసైడ్ చేస్తుంది. న్యాయ అన్యాయాలు అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. మనం ఎవరం డిసైడ్ చేయనికే. బండి సంజయ్ అనే వ్యక్తి వాళ్ళ కుమారుణ్ణి పోలీసులకు అప్పగించకుంటే రాద్ధాంతం చేయాలి. అప్పగించినాక కూడా రాద్ధాంతం చేసుకుంటా దాన్ని రాజకీయంగా వాడుకోవాలని బీఆర్ఎస్ ఏదైతే ప్రయత్నం చేస్తుందో అది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ కేటీఆర్ గారు రైతు దీక్ష అని వరంగల్ ఏదో పెట్టిరో అట్టర్ ఫ్లాప్ అవడం జరిగింది. హస్తినాపూర్ లో సభ పెడితే అది కూడా అట్టర్ ఫ్లాప్ అవడం జరిగింది. ఇవన్నీ ఓర్వలేక డబ్బులు పెట్టి పేడ్ సోషల్ మీడియాతో బీఆర్ఎస్ ను బదలాం చేసి మేము ఎదగాలని ఏదైతే కుటిల ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టడానికి రెడీగురు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా బీజేపీ అంటూ బీఆర్ఎస్ అని ఎక్కడ వినబడతలేదు. ఇది ఓర్వలేక కేటీఆర్ గారు డబ్బులు ఇచ్చి మరి ఈ సోషల్ మీడియాలో పేడు వార్తలు ఏ తప్పు జరిగితే తప్పు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కుమారుడైనా తప్పు చేస్తే సోషల్ లెక్క పెట్టాల్సిందే అని బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన హెచ్చరించింది కూడా ఏం లేదు. ఆయన హిందూ ఏకతా యాత్రలో చెప్పింది ఏం చెప్పిండు, నా కుమారుడు తప్పు చేసినా తప్పే, నా కుమారుని తీసుకుపోయి నేను అప్పగిస్తాను, నాది బాధ్యత అని కూడా చెప్పిండు. దానిలో హెచ్చరించింది హెచ్చరించింది కాదు. ఆయన క్లియర్ ఒప్పుకుండు, నా కుమారుడు తప్పు చేసినట్టే. కాకపోతే అది కోర్టులో ఉంది కాబట్టి తప్పు చేసిన ప్రవీణ్ కుమార్ గారే జడ్జు. మీరెందుకు మాట్లాడినరు? కవిత గారి అంశం కోర్టులో లేదా? రేస్ విషయం కోర్టులో లేదా? కాళేశ్వరం విషయం కోర్టులో లేదా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారండి? కోర్టులో రాసుకోవాలన్నా కోర్టుకు మీరు రైట్. నరసింహారెడ్డి గారు, సుమిత్రానంద గారు, మొత్తం మీద అయితే బండి భగీరథ్ కేసు అయితే నిజంగా చెప్పాలంటే ఇటు పొలిటికల్ హీట్ అయితే మార్చింది. మీకు ఒక్క నిమిషం అండి. రేవంత్ రెడ్డి గారేమో మేము అరెస్ట్ చేసినామంటారు, బండి సంజయ్ గారేమో నేను అప్పగించిన అంటారు. అంటే ఆ 10 రోజులు మీ దగ్గరనే పెట్టుకున్నారా? నిందితుని 6 రోజులు మీరు దాచి ఉంచిండ్రా? మరి 5 బృందాలు ఎందుకు చేయాలి? ఎందుకు సరెండర్ అయ్యారు? దాంట్లో ఏముంది? రైట్ నరసింహారెడ్డి గారు, రైట్. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ సుమిత్రానంద గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. మొత్తానికైతే తెలంగాణలో బండి భగీరథ్కి సంబంధించినటువంటి కేసు రాజకీయ రంగును పులుముకుందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు కూడా బీజేపీ నాయకులు ఎవరైతే సైలెంట్గా ఉన్నారో ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి కూడా డైరెక్ట్ అటాకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంది అనేది సంబంధించి కూడా చూడాలి. రైట్. ఇంకో విషయం చూసుకున్నట్టయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో ఇదే అంశానికి సంబంధించి కూడా మా కరెస్పాండెంట్ నాగేంద్రతో ప్రత్యేకంగా మాట్లాడారు. అసలు రామచంద్రరావు ఏమన్నారు, అసలు దేని గురించి సంబంధించినటువంటి విషయాలు చర్చించారనే విషయం ఇప్పుడు చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారం పైన మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తుంది భగీరథ విషయంలో. దీన్ని ఏ విధంగా? ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆరోపణలన్నీ బండి సంజయ్ మీద ఏమున్నది, ఏం లేదు. వాళ్ళ అబ్బాయి ఓకే ఆయన కోర్టు యాంటిసిపేట్ పెట్టాలని సరెండర్ అయ్యాడు. ఇంకా ఆయన మీద పర్సనల్గా పడటం ఏంది, దీని పార్టీకి ఏం సంబంధం ఉంటుంది నాకు అర్థం కాదు. ఇంకా మీ కుటుంబంలోనే వాళ్ళు జైలుకు పోయారు. ఒక మహిళ పోతే మీ కుటుంబం తప్పు చేస్తే మీరు రిజైన్ చేశారా? చేయలే కదా. కనీసము మీరు అది ఆలోచించుకోవాలి కదా. మీరు అది ఆలోచించకుండా ఏదో బీజేపీ పెరుగుతుంది కాబట్టి ఈరోజు బీజేపీ మీద ఇటువంటి ఆరోపణ చేస్తుంది భారతీయ జనతా పార్టీ భావిస్తాం. సార్, బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా ఫోక్సో కేసులు నమోదయ్యాయి. పెద్దమతల్లి ఆలయంగా కూడా ఒక బాలిక పైన ఇట్లాంటి అఘాత్యం జరిగింది. అప్పుడు టార్గెట్ చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఏంటంటే బీజేపీ పెరుగుతుంది, ప్రజలు బీజేపీ చూస్తున్నారు కాబట్టి బీజేపీ పోకుండా ప్రజల్ని ఆపడానికి ఈ యొక్క ఇష్యూని తీసుకుని వాస్తవానికి చూస్తే బీఆర్ఎస్ ఒక ప్రభుత్వంలోనే ఎక్కువ మహిళలపైన అత్యాచారం జరిగినాయి. వాళ్ళ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేటర్ కుటుంబంలో జరిగినాయి, వాళ్ళ ఇంట్లోనే జరిగినాయి. అట్లా కాకుండా మళ్ళీ ఈ యొక్క ఏదైతే వాళ్ళ ఒక వార్డు మెంబరు రేప్ కేసులో ఉన్నాడు, వాళ్ళకి సంబంధించిన ఎంతమంది ఉన్నాయి. తర్వాత ఉమెన్ అగేన్స్ట్ క్రైమ్ పెరిగింది ఎక్కువ వీళ్ళ టైంలోనే, 70% పెరిగింది. 2014 నుంచి 2023 వరకు ఉమెన్ అగేన్స్ట్ పెరుగుతూ ఉన్నాయి, ఎప్పుడు తగ్గలేదు.
సో వీళ్ళకి ఏం నైతిక హక్కు ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తప్పించాలని చెప్పి ఈరోజు కరీంనగర్ వేదికగా నిరసన తెలిపారు. దీని వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు? అసలు మొత్తం టీఆర్ఎస్ఏ బీజేపీ బలపడుతుంది కాబట్టి వాళ్ళకు రాజకీయమైనటువంటి ఒక ఉనికిని కోల్పోతున్నారు కాబట్టి ఈ అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు పోతా ఉన్నారు బీజేపీని బద్నాం చేయడానికి. ఇది అంతా కూడా రాజకీయం ప్రజలంతా ఆలోచిస్తున్నారు. బీజేపీకు గతంలో గుణపాఠం చెప్పారు, ఈసారి ఇంకా పెద్ద గుణపాఠం చెప్తారు. ప్రజా సమస్యలను పక్కకు వదిలేసి బండి భగీరథకి సంబంధించినటువంటి అంశం కేంద్రంగానే ప్రచారం చేస్తున్నారు, వాల్ పోస్టులు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రజా సమస్యలను పక్కన వదిలేసి వాళ్లకు బాగా డబ్బులు ఉన్నాయి, సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, అన్నింటినీ కూడా ఏంటంటే బీజేపీ అగేన్స్ట్ వాడతారు. మీరు ప్రభుత్వం చేసి తప్పిదాలు ఎందుకు వాడట్లేదు? మీరు ప్రభుత్వం చేయాలి, రైతులు బాధపడుతున్నారు, వాళ్ళ సమస్యను పట్టించుకోవట్లేదు. మీరు విద్యార్థి సమస్యలు పట్టించుకునే మీకు అసలు నైతిక ఒకటి హక్కు లేదు మాట్లాడటానికి విద్యార్థుల మీద. కాబట్టి ఏది చేసినా కూడా ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ప్రజా వ్యతిరేకం పని మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటిగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం బీజేపీని టార్గెట్ చేసి చేస్తున్నారంటే బీజేపీ పెరుగుదలకు మీరు ఓడ్చుకోలేకపోతున్నారు కాబట్టి ఇటువంటి ఒక పనులు చేస్తున్నారని చెప్పి స్పష్టమవుతుంది. మనం మొత్తానికి చూసుకుంటే ఆ బీఆర్ఎస్ రోజు రోజుకి ఎదుగుతుంది కాబట్టే బీజేపీని టార్గెట్ చేస్తూ కావాలంటే బండి భగీరథకి సంబంధించినటువంటి కేసు అంశంలో టార్గెట్గా బీజేపీ పైన విష ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలో కూడా అనేక మంది మహిళల పైన కూడా ఇటువంటి అగత్యాలు జరిగాయి. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి విష ప్రచారం చేస్తున్నట్టు కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్. రైట్, ఇక మొత్తానికైతే ఇటు బండి భగీరథ్ కేసు పొలిటికల్ అటాక్కి కేంద్ర బిందువుగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా గట్టిగా ఇది బీఆర్ఎస్ పని, అలాగే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉంది. దీనికి సంబంధించి వాల్ పోస్టర్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుకొని కానివ్వండి, లేకపోతే మీడియాకి సంబంధించినట్టు కానివ్వండి, ఇటు సోషల్ మీడియా కూడా ఏదైనప్పటికీ కూడా మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కావాలనే బీజేపీకి సంబంధించి కూడా తన గ్రోత్ని ఓర్చుకోలేకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యక్తిగతంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి బండి సంబంధించినటువంటి రామచంద్రరావు అంటున్నటువంటి. చూద్దాం మరి దీనికి సంబంధించి కూడా బండి భగీరథ్ కేసుకి సంబంధించి రాజకీయ రంగు మారుతుందా లేకపోతే మారబోతోందా? అసలు ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, బండి సంజయ్ ఏమంటున్నారు, కేంద్రం దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది, ఒకవేళ బర్తరఫ్ చేస్తే కనుక బండి సంజయ్ ఫ్యూచర్ ఏంది, బీజేపీ పార్టీ యొక్క భవిష్యత్ ఏంటి అనేది అన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారాయి. సో మొత్తానికి ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మనం చూద్దాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9.